చాట్ జీపీటీకి ప్రోగ్రామింగ్ ఎవరు చేశారు? అది పోయమ్స్ ఎలా రాస్తుంది? కోడ్ ఎలా రాస్తుంది? క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎలా చెప్తుంది? అసలు ఇన్ని విషయాలు దానికి ఎవరు నేర్పించారు? ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైనింగ్ డేటా. ఏఐకి ఉన్న తెలివి వెనుక ఉన్న అసలు కారణం అదే. ఒక కొత్త ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయ్యాడననుకోండి. మొదటి రోజు నుంచే అతనికి పని అంతా తెలుసా? తెలీదు. ముందు డాక్యుమెంట్స్ చదువుతాడు, ట్రైనింగ్ వీడియోస్ చూస్తాడు, సీనియర్ ఎంప్లాయీస్ని అబ్జర్వ్ చేస్తాడు, ఎగ్జాంపుల్స్ చూస్తాడు. అలా కొంతకాలం తర్వాత పని నేర్చుకుంటాడు. ఏఐ విషయంలో కూడా దాదాపు ఇదే జరుగుతుంది. కానీ ఒక తేడా ఉంది. మనిషి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చూస్తాడు. ఏఐ మాత్రం లక్షలు, కోట్ల ఎగ్జాంపుల్స్ చూస్తుంది. ఉదాహరణకు చాట్ జీపీటీని తీసుకుందాం. దానికి ఒక వ్యక్తి కూర్చొని ఒక్కో విషయం నేర్పలేదు. దానికి భారీ మొత్తంలో ఇన్ఫర్మేషన్ చూపిస్తారు. బుక్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, కాన్వర్సేషన్స్, కంప్యూటర్ కోడ్, ఇలా ఎన్నో రకాల డేటా. ఈ మొత్తం కలెక్షన్ని ట్రైనింగ్ డేటా అంటారు. ఏఐ ఆ డేటాని చదివి పదాల మధ్య సంబంధాలు, ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్యాటర్న్స్ని నేర్చుకుంటుంది. అందుకే మీరు చాట్ జీపీటీని ఏదైనా అడిగితే అది ట్రైనింగ్ సమయంలో చూసిన లక్షల కోట్ల ఎగ్జాంపుల్స్ ఆధారంగా సమాధానం ఇస్తుంది. ఫేస్ రికగ్నిషన్ ఏఐ అయితే వేల సంఖ్యలో ఫేస్ ఫోటోస్ చూస్తుంది. స్పామ్ ఫిల్టర్ అయితే లక్షల ఈమెయిల్స్ చూస్తుంది. మెడికల్ ఏఐ అయితే లక్షల మెడికల్ రిపోర్ట్స్, స్కాన్స్ చూస్తుంది. అంటే ఏఐ ఏ పని చేయాలో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. అవే దాని ట్రైనింగ్ డేటా. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏఐకి ఎంత డేటా ఇచ్చామన్నది మాత్రమే కాదు, ఎలాంటి డేటా ఇచ్చామన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఏఐకి తెలిసింది అంతా ఆ డేటా నుంచే. డేటాలో తప్పులు ఉంటే ఏఐ కూడా తప్పులు నేర్చుకుంటుంది. అందుకే ఏఐ ప్రపంచంలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది: గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. చెడు డేటా ఇస్తే చెడు రిజల్ట్స్ వస్తాయి, మంచి డేటా ఇస్తే మంచి ఏఐ తయారవుతుంది. కాబట్టి ఏఐ యొక్క తెలివితేటలు దాని ట్రైనింగ్ డేటా మీదే ఆధారపడి ఉంటాయి. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న: ఏఐకి లక్షల కోట్ల ఎగ్జాంపుల్స్ చూపిస్తే అది నిజంగా ఎలా నేర్చుకుంటుంది? ఏం జరుగుతుంది లోపల? తర్వాతి వీడియోలో అదే తెలుసుకుందాం.